ఒక హుషారైన యువకుడు, నిలువెత్తు టాలెంటున్న ఒక చాకులాంటి కుర్రోడు, సాక్షాత్తు నటరాజునే తనలో నింపుకున్న ఓ మెరుపులాంటి చిన్నోడు. ఎన్ని కష్టాలు పడ్డామని కాదు, ఎంత ఎత్తుకు ఎదిగాం, ఎంత సాధించామన్నదే ముఖ్యమని నమ్మిన ఒక్క నిత్య విద్యార్థి కష్టాలను, ఆటంకాలను దాటుకొని తను అనుకున్న ఫీల్డులో నెంబర్ 1గా ఎదిగాడు. ప్రముఖ కోరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా చేసిన తను ఇప్పుడు డాన్స్ మాస్టర్గా యూట్యూబ్ను షేక్ చేస్తున్నాడు. తన కొరియోగ్రఫీ చేసిన ప్రతి పాట దుమ్ము లేపుతోంది. తన ఫస్ట్ సాంగ్ గున్నా గున్నా మావిల్లల్లా సాంగ్లో చూపించిన తన డాన్స్కి యూట్యూబ్ ప్రేక్షకులు మైమర్చిపోయారు, కల్లార్పకుండా చూశారు. అందుకే అతను ఫస్ట్ సాంగ్ నుంచే వెనుదిరిగి చూసుకోకుండా ముందుకు సాగుతున్నాడు. ఆ తర్వాత వచ్చిన కెమెరా పట్టిండే సీమ దసర చిన్నోడు సాంగ్ ఎంత వైరల్ అయ్యిందో తెలిసిందే అందరికీ. అలాంటి సూపర్ టాలెంట్తో అంచెలంచెలుగా ఎదిగిన ఒక కొరియోగ్రాఫర్ గురించి ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఆయన పేరు ఒక్కసారి వింటే మళ్లీ లైఫ్ టైంలో మర్చిపోలేము. ఇంతకీ ఆ పేరేంటంటే శేఖర్ వైరస్. అవును, శేఖర్ వైరస్. అసలు ఈ పేరులోనే ఒక విచిత్రముంది కదూ. వైరల్ చేసేదాన్నే వైరస్ అంటాం అని మనకు తెలిసిందే. అయితే నిజంగా ఈ శేఖర్ కూడా వైరస్ లాంటోడే. యూట్యూబ్లో తెలంగాణ ఫోక్ సాంగ్స్ కు పట్టిన మహావైరస్ ఇతడు. ఆ సాంగ్స్ ను తన కొరియోగ్రఫీతో వైరల్ చేయడమే ఈయన పని. అర్థమైంది కదా ఎవరి గురించి మాట్లాడుతున్నానో? ఎస్, కొరియోగ్రఫర్ శేఖర్ వైరస్ గురించే. ఇప్పుడు యూట్యూబ్లో బెస్ట్ డాన్స్ మాస్టర్గా, ఫోక్ సాంగ్స్ కొరియోగ్రఫర్గా, డీజే సాంగ్స్ ను తన డాన్స్ కంపోజ్తో ట్రెండింగ్లో ఉంచే ట్రెండ్ సెట్టర్గా శేఖర్ వైరస్ ఒక సంచలనం. అవును, యూట్యూబ్లో కాపోళ్ల ఇంటికాడ పాట చూస్తే మీ కాలు కదపకుండా ఉండగలరా? శనిగశేండ్ల నిలబడి చేతులియ్యాలే సాంగు చూస్తే ఓ స్టెప్ వేయకుండా ఉంటారా? ఉడుకుడుకు రొట్టెలు డీజే వర్షన్ వింటే డాన్స్ ఆడకుండా ఉంటారా? ఏమే పిల్ల అంటాంటే సాంగు చూసి మెలికలు తిరగకుండా ఉంటారా? ప్రస్తుతం యూట్యూబ్లో హల్చల్ చేస్తున్న ఓ పిలగా వెంకటేష్ చూడకపోతుంటివో సాంగు చూసి కళ్ళు తిప్పుకోగలమా? ఇలాంటి ఎన్నో పాటలకు శేఖర్ వైరస్ డాన్స్ కంపోజ్ చేశాడు. ప్రపంచంలోని తెలుగు వాళ్లనే కాదు, డాన్స్ లవర్స్ అందరినీ ఒక ఆట ఆడించాడనుకోండి. దట్ ఈస్ శేఖర్ వైరస్. తనది మారుమూల ప్రాంతమే కావచ్చు కాని ప్రపంచ నలుమూలలా గుర్తింపు తెచ్చుకున్నాడు. మధ్యతరగతి వాడే కావచ్చు కాని అందరంత ఎత్తుకు ఎదుగుతున్నాడు. సాంగ్ ప్రొడ్యూసర్కి శేఖర్ వైరస్ ఒక వరం, ఎందరో కళాకారులకు అవకాశం కల్పించే ఒక అదృష్టం. ఒక్క మాటలో చెప్పాలంటే యూట్యూబ్లో శేఖర్ వైరస్ అంటే ఒక అద్భుతం. ఆయన టాలెంట్ అన్స్టాపబుల్. అందుకే ఫోక్ ఇండస్ట్రీకి ఇప్పుడు అతడే అన్బీటబుల్ కింగ్. సో అందమైన ఏవిని చూశారు కదా, ఆ అందమైన మనిషే నా కెమెరాలో ప్రత్యక్షమయ్యాడు. శేఖర్ వైరస్ అనాలో, పిలుగా శేఖర్ అనాలో, పిలుగా వెంకటేష్ అనాలో నాకు తెలియడం లేదు. హలో శేఖర్ గారు, ఎలా ఉన్నారు? హాయ్ అన్న, బాగున్నారా? ఓకే, బాగున్నాను. ఇప్పుడే మంచి బిర్యానీ తినేసి మనోడు వచ్చేసాడు. యాక్చువల్లీ నేను మార్నింగ్ నుంచి ఇక్కడ చిత్రమంది స్టూడియోలో ఈయన ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్లో మీకు చూస్తున్నారా, తీజ్ ఫెస్టివల్ సాంగ్ని విజయవాడ వీడియోస్ ఛానల్లో చేస్తున్నారు. సో చాలా బిజీ, అంటే బిజీ, చాలా షెడ్యూల్ ఉంది. డైలీ మనోడు 30 రోజులు 30 పాటలు చేస్తూనే ఉంటాడు. సో మనకు టైం ఇవ్వడానికి ఆయనకు దొరకడం లేదు. సో కాబట్టి నేనే పనిమాలిగా ఫోన్ చేసి అన్న ఎక్కడ ఉన్నారంటే చిత్రమంది స్టూడియో ఉన్నంటే ఈడికి వచ్చాను. సో 4 ముచ్చట్లు నాతో మాట్లాడదామని చెప్పేసి నేను ఆయనతో మాట్లాడదామని చెప్పి వచ్చాను. సో అన్న, మొత్తానికి ఫోక్ ఇండస్ట్రీలో ఒక విత్తనం నాటినవు. అసలు నీ పేరేంటి? వైరస్ అని ఎందుకు వచ్చింది? వైరస్ అని యాక్చువల్లీ నేనే పెట్టుకున్నా. ఎట్లా అంటే ఎందుకు అంటే నీ పూర్తి పేరేంటి? అంటే మనకు ఆడియన్స్ తెలియదు, శేఖర్ వైరస్ అనే తెలుసు. నీ పూర్తి పేరేంటి? పూర్తి పేరు చంద్రశేఖర్. ఓకే. స్క్రీన్ నేమ్ వచ్చేసి శేఖర్ వైరస్. ఓకే. శేఖర్ వైరస్ అని ఏంటంటే మనం చేసిన ఏదైనా ఒక చిన్న వర్క్ ఏదైనా అది పబ్లిక్ వెళ్ళాలి, వైరల్ అంటే వైరస్ లాగా వైరల్ అయిపోవాలి, ఒక నిక్ నేమ్ లాగా అట్లా ఒక చిన్న దాంట్లో పెట్టుకున్నా వైరస్ అని. ఓకే అన్న, మన ప్రేక్షకుల గురించి, అంటే ప్రేక్షకులకు మీ గురించి, మీ ఫ్యామిలీ, మీరు ఎక్కడ, ఏ ఊరు అంటే నాకు కూడా తెలియదు. నేను కూడా ఇప్పటికి నేను ఒక 20-30 పాటలు చేసి ఉంటాను, కానీ ఏ రోజు కూడా నేను అడగలేదు. 50 పాటలు పని చేశాను. అదే ఒక 100 పాటలు అనుకోండి. సో నేను ఎప్పుడు కూడా మీకు పర్సనల్ అడగలేదు. మీ ఊరు ఎక్కడ, మీ ఫ్యామిలీ ఏంటి, ఏ ఊరు నుంచి ఎక్కడి నుంచి వచ్చావు, ఒక్కసారి మన ప్రేక్షకుల కోసం. హాయ్ అండి, నా పేరు శేఖర్ వైరస్.
మాది కరీంనగర్ డిస్టిక్. ఆల్మోస్ట్ ఒక 12 years నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో చేశాను. ఫిల్మ్ కార్డ్ ఉంది, ఫిల్మ్ మెంబర్షిప్ కార్డ్ ఉంది, మాస్టర్ కార్డ్ కూడా తీసుకున్నా. అంటే అక్కడ కరోనా టైంలో ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉండే. ఆ టైంలో ఫోక్ వచ్చేసాం. ఫోక్లో ఒక 3-4 సాంగ్స్ కంటిన్యూ చేసాం. దాని తర్వాత మంచి రెస్పాండ్ వచ్చింది, మంచి హిట్లు అయినాయి సాంగ్స్. దానివల్ల ఇక్కడ ఫుల్ బిజీ అయిపోయా. ప్రజెంట్ అయితే కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల ఏరియాలో ఎక్కువ షూట్ చేస్తున్నా. ఇక ప్రొడ్యూసర్ రిక్వైర్మెంట్ బయట వేరే మంచి మంచి లొకేషన్స్ కావాలి, ఇంకా బయట కావాలంటే బయటకు వచ్చేస్తాను. ఓకే, సో మీరు ఫోక్ అంటే ఈ యూట్యూబ్ ఛానల్కి రాకముందు మీరు ఒకరి దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్నారు అని చెప్పేసి విన్నాను, శేఖర్ మాస్టర్ దగ్గర. శేఖర్ మాస్టర్ దగ్గర, జానీ మాస్టర్, సత్య మాస్టర్. ఓకే, వీళ్ళందరి దగ్గర మీరు అసిస్టెంట్ చేశారు. ఎలా అనిపించింది? ఇప్పుడు ఎలా ఉంది? వాళ్ళ దగ్గర నేర్చుకుంటే కదా ఇక్కడ మనకి ఉపయోగపడుతుంది ప్రెసెంట్. ఓకే, వాళ్ళు నేర్పించిన విద్య కదా మనకి ఇక్కడ ప్రెసెంట్ ఉపయోగపడేది. ఎందుకంటే గురువులే కదా. అంటే మీరు ఆ గురువు దగ్గర అసిస్టెంట్గా పనిచేసి ఇప్పుడు ఈ ఫోక్ ఇండస్ట్రీలోనే మీరు చేస్తున్న సాంగ్స్ ఒక 100 మిలియన్ల పాటలు పోతున్నాయి. మీ సాంగ్స్ మీదనే అందరు రీల్ చేస్తున్నారు. సో ఈవెన్ మొన్న శేఖర్ మాస్టర్ మన ఢీ షోలో శనగశీల పాట మీద జాను 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 అంటే నేను ఇక్కడ శేఖర్ వైరస్ అని అనాలా అన్న ఫీలింగ్ అనిపిస్తుంది. సో నీ పాట మీద మీ గురువు గారు డాన్స్ చేశారు, ఎలా అనిపిస్తుంది? నేను కంపోజ్ చేసిన మూమెంట్స్ చేశారు అక్కడ. ఎగ్జాక్ట్లీ, చాలా హ్యాపీ అనిపించింది. మనకు మాస్టర్, మన గురువు, నేను చేసాక మూమెంట్స్ తను చేయడం చాలా హ్యాపీ ఉంది. చాలా అంటే చాలా హ్యాపీ. తనకి ఇంత ఏం లేదు, లైఫ్లో చాలా హ్యాపీగా ఉంది. ఓకే, సో అంటే యూజువల్గా జనరల్గా క్వశ్చన్స్ ఉన్నాయి, బట్ అంతా నేను ఇబ్బంది పెట్టదలుచుకోలే నేను. సో ప్రస్తుతానికి ఇప్పుడు మీరు జానీ మాస్టర్ దగ్గర, శేఖర్ మాస్టర్ దగ్గర చేసి బయటకు వచ్చారు. సో ఇప్పుడు యూట్యూబ్ ఇండస్ట్రీలో, ఫోక్ ఇండస్ట్రీలో నీకంట తోపు ఎవడు లేడని చెప్పేసి నిరూపించుకున్నావు. లైక్ అంటే ఇప్పుడు మీరు సీమ దసరా సిన్నోడు కావచ్చు, శనగశిల్ల పాట కావచ్చు, కాపోల ఇంటికాడ పార్ట్ 1 నుంచి పార్ట్ 4 దాకా కావచ్చు, సంచిత పాట కావచ్చు, రీసెంట్ ఆగమ్మ ఆగరాదే పాట కావచ్చు, రీసెంట్గా మన ఓపిల్గా వెంకటి, ఈ పాటలన్నింటికి మీరు ఆన్ ది స్పాట్లని కొరియోగ్రాఫ్ చేసి మీరు కంపోజ్ చేసి షూట్ చేశారు. ఇలాంటి పాటల్ని ప్రపంచం నలుమూలల నుంచి మీ పాట మీద రీల్స్ చేస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా అంటే ఇలా ఉంటుంది, దానికి ఇంకా హద్దు ఏముంటుంది? హ్యాపీనెస్. నీ ఫీలింగ్స్ ఏంటి? అంటే హద్దు యాక్చువల్లీ మనం చెయ్యాలంటే చాలాసార్లు నేను ఇన్స్టాగ్రామ్ చూస్తుంటాం, జనరల్ అందరూ వాడుతుంటారు, ఇన్స్టాగ్రామ్ వాడుతుంటారు, చాలా వేరే సాంగ్స్ అని చేస్తుంటారు. ఓకే, అరే మన సాంగ్ అనే మన మూమెంట్ చేస్తే బాగుంటుంది కదా, మన మూమెంట్ కూడా బాగుంటుంది, చేస్తే బాగుంటుంది అని నాకు చాలా అనిపించింది అన్నట్టు. యాక్చువల్లీ స్టార్టింగ్ ఫోక్ ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు నా టాలెంట్ నిరూపించుకోవడానికి చేస్తాను. అంటే సింగిల్ కౌంట్ కంపోజ్ చేయడం, చాలా డిఫరెంట్ కంపోజ్, హెవీ కంపోజ్ చేయడం, ఇలా కంపోజ్ చేశాను. దాని తర్వాత అంటే మూవీ ఇండస్ట్రీ ఎలా పెద్ద మా ప్రభుదేవ మాస్టర్ ఉన్నాను సపోజ్, ఎన్టీఆర్కి ఉంటే ఎలా చేయాలి, చాలా మంచి ఖతర్నాక్ గ్రేస్ మూమెంట్స్ పడాలి, మంచి ఫాస్ట్ పడాలి బీట్, అలా అయితే మనకు నేమ్ వస్తుంది అక్కడ. ఎగ్జాక్ట్లీ. కానీ ఫోక్ వచ్చేసి అలా కాదు. యాక్చువల్లీ ఇండస్ట్రీ ఇప్పుడు చాలా మారిపోయింది. యాక్చువల్లీ చాలా మంచి ఒక హుక్ స్టెప్ ఒక్కటి చాలు, పాట మొత్తానికి పాడడానికి ప్రాణం పోయేస్తే ఒక చిన్న హుక్ స్టెప్ అది వదిలేస్తే చాలు, ఆటోమేటిక్గా సక్సెస్ అయిపోద్ది. చాలా మంది చేశారు. అంటే స్టార్టింగ్ అనుకున్నా ఒక 100 మంది చేసినా చాలా నా రీల్ అనుకున్నా. ప్రజెంట్ అయితే ఇప్పుడు జనాలు ఎలా చేస్తే మన మూమెంట్స్ చేస్తారు అని ఒక క్లారిటీ ఉంది నాకు. ఓకే, అంటే నేను కూడా నేర్చుకున్నా చాలా, ఇన్స్టాగ్రామ్ నుంచి చాలా నేర్చుకున్నా. అంటే మనం చేయాల్సింది కాదు, జనాలకు చేయాల్సిందే మనం చేయాలి. అట్లయితే మనకు మన సక్సెస్ అని నాకు అర్థమైంది. ప్రజెంట్ అయితే అట్లే చేస్తున్నా. చాలా మంది ఫారినర్స్ చేస్తున్నారు, పెద్ద సెలబ్రిటీస్ చేస్తున్నారు. కన్నడ హీరోయిన్ అయితే చేసిన నాకైతే ఫుల్ హ్యాపీ. ఏఆర్ రెహమాన్ దగ్గర మ్యూజిక్ చేస్తారు, తను మన సాంగ్ మీద మ్యూజిక్ వేసి పెట్టారు, సూపర్, చాలా హ్యాపీ. ఇంకోటి కిల్ పాల్ అని 10 million ఎబో ఫాలోవర్స్, ఆయన కూడా మన ఫస్ట్ టైం తెలుగులో చేశారు, మన సాంగ్ చేశారు అన్నట్టు. మన స్టెప్ నేను చేసా కంపోజింగ్, అదే స్టెప్ చేశారు, ఫుల్ హ్యాపీ. ఇంకా బాగా చేయాలి, ఇంకా చేయాలన్నా. ఓకే, ఇంకా చేయాలని ఇంకా ఎంత హద్దెత్తు ఉండదు కదా, ఇంతవరకైతే ఉండదు కదా. సో ఇన్ని పాటలు చేస్తున్నావు కదా, ఫోక్ ఇండస్ట్రీలో ది బెస్ట్ నీ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఎవరంటే ఏం పేరు చెప్తావు? ఫేవరెట్ ఆర్టిస్ట్ నాగదుర్గ ఉంది, జాన్ లిరి ఉంది. యాక్చువల్లీ నాకు ఫేవరెట్ అంటే మౌనిక డింపుల్. ఓకే, ఎందుకంటే ఆ ఫస్ట్ పాట అక్కడి నుంచి కదా మీకు కెరియర్కి పడ్డది. మంచి ఆర్టిస్ట్ దొరికింది నాకు ఫస్ట్ నా లైఫ్ ఫోక్లో. నేను ప్రజెంట్ ఇప్పుడు ఫోక్లో తింటున్నా, ఒక 4 రూపాయలు నాకు వచ్చినాయంటే నాకు ఒక ఆర్టిస్ట్, మంచి ఆర్టిస్ట్ దొరికితే మన టాలెంట్ ఎంతనో చూపించుకోవచ్చు. అవును, ఆ డాన్స్ చూసిన తర్వాతనే మేము కూడా మీ దగ్గరికి వచ్చినాం, ఎందుకంటే అందులో నీ టాలెంట్ చాలా బాగా కనబడ్డది, నీ కొరియోగ్రఫీ అనేది ఎక్సలెంట్ ఉంది. సో అమ్మాయి కూడా చాలా మంచి అవకాశం, సపోర్ట్ చేసిన అమ్మాయి. 1 day రిహార్సల్స్ చేసా, చాలా సీరియస్ అయ్యా, చాలా అసలు లిక్స్ అన్ని పేనున్నా 1 more ఒక్కొక్క షాట్ 50 సార్లు తీసుకున్నా.
అట్లా చాలా కష్టపడింది. అమ్మాయి కూడా నాకు చాలా సపోర్ట్ చేసింది. తన వల్ల తన లైఫ్ కూడా సెట్ అయింది. ఆ సాంగ్ నుంచి నా లైఫ్ కూడా మంచిగా సెట్ అయింది. సూపర్. సో ఇప్పుడు ఇన్ని గణం పాటలు చేస్తున్నావు కదా, అంటే మీరు నామదేవ్ పాట మ్యూజిక్ వింటారు, వెంకట అజ్మీర పాటలు వింటారు, రకరకాల మ్యూజిక్ డైరెక్టర్ మదినెస్కే, కళ్యాణ్ మ్యూజిక్, ఎవరి పాటలు అంటే బాగా ఇష్టపడతారు? అందరి పాటలు బాగుంటాయి. లవ్ ఫెయిల్యూర్ అంటే మదిరన్న చాలా బాగుంటాయి. ఓకే. మంచి మెలోడీ అనుకుంటే కళ్యాణ్ కీస్. ఓకే. ఇక కంప్లీట్ ఫోక్, ఇక రాంపొండాల ఫోక్ అనుకుంటే ఇట్లా నామదేవ్ అన్న. మన తన సీనియర్ లేదు మన అంటే మన ఏజ్. ఓకే. వాళ్ళ గురించి మనం మాట్లాడేంత కాదు. అంటే వీళ్ళందరూ చాలా బాగా చేస్తారు. నాకు చాలా ఇష్టం వీళ్ళ సాంగ్స్ వస్తే నేను ఫస్ట్ ఎగ్జైట్మెంట్గా నేనే ఎగ్జైట్మెంట్ అవుతాను చేయడానికి. చాలా నాకు మదినన్న బీట్ రిథమ్స్ మొత్తం ఇస్తాయి. చాలా అంటే నాకు చేయడానికి చాలా ఉత్సాహంగా ఉంటాను. చాలా బాగుంటుంది. ఒక మంచి ప్రొడక్షన్ పెట్టుకొని ఒక పెద్ద ఛానల్లో వస్తే అవకాశం చేస్తావా, వదులుకుంటావా? 100% చేస్తాను. ఓకే. సో ఫైనల్గా ఇప్పుడు నువ్వు ఇంతగానం కష్టపడుతుంటావు, ఇంటికి వెళ్తూ ఉంటావు, అసలు మీ వైఫ్ని అంటే ఎప్పుడు తింటావో ఎప్పుడు పంటావో తెలియదు, అసలు ఏముంటుంది ఇంటికి రాగానే? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు దొరికే అదృష్టం నాకు. ఓకే. ఒక షూట్ కనే మేము బయటికి వెళ్తాం, ఒకటి 2-3 షూట్ కంటిన్యూ చేస్తాం. 3-4 సాంగ్స్ కంటిన్యూ చేస్తాం కదా. ఆ 3-4 సాంగ్స్ అంటే మినిమం 4-5 డేస్ అవుతుంది. 4-5 డేస్ నేను షూట్ లో ఉంటాను. ఇంకోటి ఏంటంటే షూట్ లో ఉంటే ఒక్కసారి కాలేజ్ ఒక్కసారి మొబైల్ ముట్ట యాక్చువల్లీ తనే చేస్తుంటది, తనే వీలు చూసుకొని చేస్తుంటది. నేను కొన్నిసారి రెస్పాండ్ కూడా పోనప్పుడు అలా ఫ్రీ ఉండి నాకు ఈ రోజు సాంగ్ బాగా వచ్చిందంటే ఫోన్ చేస్తా. ఈ రోజు చేసిన సాంగ్ బాగా వచ్చిందంటే ఆ బేట సాంగ్ బాగా చేసిన అని చెప్పి ఒక హ్యాపీ చెప్పుకుంటా. ఇక బాగా రాకుండా అదే డిసప్పాయింట్ లో ఉంటా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంటంటే తనకు నాకు చాలా సపోర్ట్ చేసింది, చాలా 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 సపోర్ట్ చేసింది, ఇప్పటికి చాలా సపోర్ట్ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను దొరికిన నాకు అదృష్టం, నా అదృష్టం. సూపర్ సూపర్. అండ్ ఇప్పుడు ఓపిల్గా వెంకటి సాంగ్ బాగా ట్రెండింగ్ లో ఉంది కదా, సో అది అంటే మీరు జనరల్గా ఆ స్టెప్ అనేది అక్కడే కంపోజ్ చేశారా, కావాలని చేసుకున్నారా, అంటే వైరల్ అవుతుందని చేసుకున్నారా, ఎట్లా? ఒక్కటి అని చెప్పాను కదా యాక్చువల్లీ ఫస్ట్ ఏంటంటే నా టాలెంట్ కోసం, అంటే నా టాలెంట్ నిరూపించుకోవడానికి ఒకలా కంపోజ్ చేశాను. ఓకే. కానీ ఇప్పుడు నా టాలెంట్ కాదు, జనాలకి వాళ్ళు చేసేలాగా చేయాలి. అంటే ఓన్లీ ఇన్స్టాగ్రామ్ మైండ్ లో పెట్టుకునే చేసా. అదే సార్ అంటే ఫిక్స్ అయ్యాను నేను ఒక ఇన్స్టాగ్రామ్ కోసమే కంపోజ్ చేశాను. అంటే మొత్తం టోటల్ ప్రతి సాంగ్ అంటే మొన్న రీసెంట్ ఆగం ఆగరాజు నుంచి జనాలకి ఏంటంటే చాలా వాళ్ళకి నచ్చి వాళ్ళకి చేయాల్సిన మూమెంట్ చేస్తేనే సక్సెస్ అవుతుంది. అందుకే వాళ్ళ కోసం చేస్తా ఈజీగా. ఇన్స్టాగ్రామ్ లో ఎలా అయితే చేస్తారు అని జస్ట్ ఏమైతే నేను అలా ఎంజాయ్ డాన్స్ అన్నారు, వాళ్ళు ఎలా ఏం చేస్తారు నేను కూడా సాంగ్ లో అలానే ఎగిరేవాని, ఇలా ఎగిరి ఒక మూమెంట్ వచ్చింది, ఇది బాగుంది మూమెంట్ అని చెప్పి అలా పెడతాను. అట్లా పెట్టిన మూమెంట్ నార్మల్ పెట్టిన మూమెంట్ అది వైరల్ అవుతుంది అనుకున్నా కానీ ఎంత అవుతుంది అనుకో. చాలా అంటే చాలా వైరల్ అది, చాలా హ్యాపీగా ఉంది. ఓకే సూపర్. దానివల్ల కూడా నాకు చాలా సాంగ్స్ ఇంకా అసలే సాంగ్స్ రెస్ట్ లేదు అంటే ఇంకా సాంగ్స్ అదే సాంగ్స్ అదొక ఫుల్ హ్యాపీ. సో చిట్ట చివరిగా ఇన్ని గణం సాంగ్ చేశారు కదా, ఏదైనా ఒక మంచి మూవీ ప్రొడ్యూసర్ చూసిన తర్వాత మీరు కొరియోగ్రఫీ చేయాలి సింగిల్ కార్డ్గా అంటే ఏమంటారు? చేస్తా కంపల్సరీ కదా. అంటే మీకు ఇండస్ట్రీ కార్డు ఉందా? ఉంది, ఇండస్ట్రీ కార్డు. ఓకే. సో ఒకవేళ సినిమా అవకాశం వస్తే యూట్యూబ్ ఇండస్ట్రీని వదిలేస్తారా? అట్లా ఉంటుంది అన్న, అలా అన్నం పెట్టింది కాబట్టి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే ఇదేదో పొగరగాని కాదు కానీ ఎంత పెద్ద ప్రొడ్యూసర్ సపోజ్ మనకు అంత ఛాన్స్లో జనరల్ చెప్తున్నాను, నా ఒపీనియన్ చెప్తున్నా. ఇప్పుడు అల్లు అర్జున్ సాంగ్ నాకు ఇచ్చినా కూడా ఏదైనా ఫోక్ సాంగ్ నేను కమిట్మెంట్ అయితే ఆ సాంగ్ క్యాన్సిల్ చేసుకుంటాను. ఓకే. అంటే అంత కమిట్మెంట్గా నేను వర్క్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏంటంటే మళ్ళీ నాకు నచ్చిన వ్యక్తులతో ఎక్కువ చేస్తాను. అంటే ఈ ప్రొడక్షన్కి వెళ్ళి మళ్ళీ నేను ఇబ్బంది నేను వాళ్ళకి ఇలా కాకుండా నాకు నచ్చింది నేను ఇంట్లో కూర్చొని నా చిన్న సాంగ్స్ అయినా సరే నాకు నచ్చేలాగా చేయాలనుకుంటాను. అదొకటి కమిట్మెంట్, మెయిన్ ఇంపార్టెంట్ కమిట్మెంట్. ఫోక్ అయినా సరే ఏదైనా సరే కమిట్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అది కమిట్మెంట్ లాగానే చేస్తాను. సూపర్. ఫైనల్గా ప్రేక్షకులకి మీరు అంటే ఏం చెప్తారు? ఏం లేదు, ఐ థింక్ ఎంజాయ్ ద వర్క్. అంటే వర్క్ నేను చేయాలంతే. ఓకే. నేను వర్క్ని ఎంజాయ్ చేస్తాను. వర్క్ తప్ప ఫస్ట్ నాకు వర్క్ తర్వాత మా అమ్మ, వర్క్ తర్వాత మా మిస్సెస్, వర్క్ తర్వాత నా ప్రాణం. అంటే అంత లైక్ చేస్తాను. అంటే వర్క్ నేను ఎంజాయ్ చేసేది వర్క్, నా లవ్ వర్క్ చేసేది అంతే. అందుకే ఆల్మోస్ట్ సక్సెస్ అని అంటారు అందరూ. సక్సెస్ అనేది తెలుగు, నేనైతే ఎవ్రీ డే సక్సెస్. నా ప్రతి సాంగ్ ఎంజాయ్ చేసుకుని చేస్తా. ఫ్లాప్ అయినా హిట్ అయినా, ఫ్లాప్ అయితే ఎందుకు ఫ్లాప్ అయిందని మళ్ళీ వర్క్ చేస్తాం. హిట్ అయితే హిట్ అయింది కదా ఇంకా బాగా చేయాలని చెప్పి మళ్ళీ వర్క్ చేస్తాం. ఫైనల్గా అయితే వర్క్, అంతకు మించి అయితే ఏం లేదు. నా శేఖర్ వాడేసి అంటే వర్క్ తప్ప నాకైతే నా పరంగా అయితే నాకు తెలిసి వర్క్ ఒకటే అంతే.
సూపర్, థ్యాంక్ యూ సో మచ్ వైరస్ గారు. సో విన్నర్ కదా ఫ్రెండ్స్ ఆయన మాటల్లో. సో ఇలాంటి పాటలు ఇంకా చాలా అద్భుతమైన పాటలు త్వరలో ఆయనతోని మనం చేయబోతున్నాం. అండ్ ఆయన కూడా చాలా ఛానల్స్తో చేయబోతున్నాడు. ఆయన పాటల్ని ఇప్పుడు ఎలా ఆదరిస్తున్నారో మున్ముందు కూడా ఇలానే ఆదరించండి, తనని అభిమానించండి, ఆశీర్వదించండి. సో మీరు ఎంతగానో అభిమానిస్తే తను అంత పై స్థాయికి వస్తాడు కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ వైరస్ గారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.